కడప జిల్లా ప్రొద్దుటూరులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా స్థానిక వైకాపా మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎర్రగుంట్ల బైపాస్ రోడ్డులోని హెలిప్యాడ్ వద్దకు పెద్ద ఎత్తున పార్టీ అభిమానులు, కార్యకర్తలు హాజరయ్యారు. జగన్కు స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి విజయవంతం చేసేందుకు జిల్లా సిఎస్ఓలు, డిపిఓలు, డిఆర్డీఓలతో మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ కు స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్, డైరెక్టర్ దివ్య దేవరాజన్, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి, ఇతర అధికారులు హాజరయ్యారు. మనకు గ్రామాలలో విలేజెస్ లో సర్పంచెస్ లేకున్నా మీరు మీ యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ నుంచి వచ్చినటువంటి గైడ్ లైన్స్ తోటి మూవ్ అయ్యి మరి పచ్చదనం, స్వచ్ఛదనం కానీ ఫ్రైడే, డ్రైడే ఇలా అనేక రకాల కార్యక్రమాలు కూడా విలేజ్లలో సర్పంచులు లేని లోటును కొంత మేరకు మనం ఇక్కడ నుంచి మానిటరింగ్ చేసుకోవడం, మీరు గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయడంతో చేసుకోగలిగినాం. ఇప్పుడు గ్రామ లెవెల్లో కూడా మనకు సర్పంచెస్, వార్డు మెంబర్స్ ఇలా ప్రజాప్రతినిధులు ఉన్నారు. సేమ్ టైంలో మన అధికార యంత్రాంగం కూడా ఉంది. రేపటి నుంచి 6th నుంచి మరి 99 days ప్రజాపాలనలో ఈ గ్రామాలకు ప్రజాపాలన తీసుకెళ్లేటువంటి కార్యక్రమంలో భాగంగా అందరూ కూడా మరి జాగ్రత్తగా, అశ్రద్ధ చేయకుండా రొటీన్ ఇదైతే పని చేసుకునే టైం ఈ 3 months. తర్వాత మళ్ళీ మనకు వర్షాలు పడితే ఏ కన్స్ట్రక్షన్ జరగదు, ఏ రోడ్ జరగదు, ఏ బిల్డింగ్ జరగదు, ఏ పని జరగదు. మళ్ళీ అట్ ద సేమ్ టైం అప్పుడు పబ్లిక్ మూవ్మెంట్. ప్రభుత్వాలు మారినా మానుకోటను అభివృద్ధి చేయడంలో పాలకుల తీరు మారడం లేదని సిపిఐ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి, స్థానిక 33వ వార్డు కౌన్సిల్ అజయ్ సారథి అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన మోడర్న్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను వ్యాపార సముదాయాలకు అనుగుణంగా నిర్వహణలోకి తీసుకురావాలని కోరుతూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో వ్యాపారస్తులతో కలిసి మార్కెట్ ప్రాంగణం ముందు ఆందోళన చేపట్టారు. ఇక మోడర్న్ మార్కెట్లో వ్యాపారస్తులకు ఉచితంగా షాపులు కేటాయించాలని కూడా డిమాండ్ చేశారు. మహబూబాబాద్ మున్సిపాలిటీ కొత్త బజార్ 33వ వార్డు పరిధిలో ఉన్నటువంటి మరి సమీకృత ఇంటిగ్రేటెడ్ కూరగాయల అదేవిధంగా మాంసాహార మార్కెట్ను 2021లో నిర్మించడం కోసం పాత మార్కెట్ను తొలగించడం జరిగింది. ఆ క్రమంలో సుమారు 5,60,00,000తోటి ఈ యొక్క వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ను మరి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను నిర్మించి ప్రారంభం గత ప్రభుత్వ హయాం లోపల పురపాలక శాఖ మంత్రులు కేటీఆర్ గారు ప్రారంభించిండు. ఆ ప్రభుత్వం యొక్క హయాం లోపల 3 ఏళ్ళు. కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్ గారి ఆధ్వర్యంలో మరి 1 కోటి రూపాయలు కూడా కేటాయించి అభివృద్ధి పనులు, మిగిలిన పెండింగ్ పనులు చేయడం జరిగింది. అందులో సగం మాత్రమే పూర్తయినాయి. ఇప్పటికీ కూడా ఇంకా కొన్ని పనులు కాకపోవడంతో ఈ మార్కెట్ అనేటువంటిది ఇక్కడ ప్రారంభం కాలేదు, తెరుచుకోలేదు. ఇందులో క్రయ విక్రయాలు జరగట్లేదు. అన్ని రకాల రాజకీయ, ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక తదితర. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్లో వరి ధాన్యం కొనుగోలు కమిషన్ నగదుపై వివాదం తలెత్తింది. రైతులకు మహిళా సంఘాల సభ్యుల మధ్య వాగ్వాదం తారాస్థాయిలో జరిగింది. 10 ఏళ్లుగా వచ్చిన కమిషన్ డబ్బుల లెక్కలు చెప్పాలంటూ మహిళా సంఘాల సీఏలను రైతులు డిమాండ్ చేశారు. కమిషన్ డబ్బులు ఎక్కడ వినియోగించారో వివరాలు ఇవ్వాలని నిలదీయడంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది.
అది కాదు ఏదానికి ఎంతమంది మహిళలు చేసారు వాళ్ళ జీతాలు ఎంత ఇచ్చినావు ఒక్క పంట మీద ఎంత ఇచ్చినావు రబీలు ఎంత ఇచ్చినావు ఖరీఫ్లు ఎంత ఇచ్చినావు ఏదైనా వివరణ అడుగు ఇట్లా ఖర్చు 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 అని వాళ్ళు చెప్తూనే ఉంటారు మీరు ఇట్లా డైవర్ట్ అవుతుంది అక్కడ సమస్య 3 లక్షల రూపాయలు ముగ్గురు వివరాలు కలిసి 3 లక్షల రూపాయలు వస్తుంది మీకు వాటర్కి ఎన్ని పైసలు ఖర్చు అవుతున్నాయి ఒక మనిషి పని చేస్తే పని మనిషికి ఎంత కైగలుగుతారు ఈ లక్ష వృద్ధాప్యంలో వెన్నుముక సమస్యల వల్ల నడవలేని స్థితికి చేరుకున్న ఒక వృద్ధురాలికి హైదరాబాద్లోని వైద్య నిపుణుల బృందం క్లిష్టమైన శస్త్రచికిత్సను చేసి విజయం సాధించారు. ఆమెకు మళ్లీ నడకను ప్రసాదించారు. 84 ఏళ్ల సుజాత గత 10 ఏళ్లుగా తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతున్నారు. గత నెల రోజులుగా ఆమె పరిస్థితి మరింత క్షీణించి కనీసం మంచం మీద అటు ఇటు కూడా తిరగలేని కూర్చోలేని స్థితికి చేరుకున్నారు. వైద్య పరీక్షల్లో ఆమెకు వెన్నుముకలో తీవ్రమైన నరాల ఒత్తిడితో పాటు వెన్నుముక క్షీణత ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. పరిస్థితిలో మన దగ్గరకు వచ్చాను. 12 ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాను. బీపీ, షుగర్, హార్ట్ ప్రాబ్లం, లంగ్ ప్రాబ్లం అన్ని విధాలుగా ఉంది. అది ఎప్పుడో సర్జరీ చేయాలి కానీ భయం మళ్ళీ ఏమవుతుందో, బయటకు వస్తామా లేదా, ఎప్పటి వరకు వస్తాము, ఇదే భయానికి ఇన్ని రోజులు లాగి ప్లస్ ఎవరు కూడా అంత కాన్ఫిడెంట్గా చెప్పలేరు అని చెప్పి ఇంతవరకు తీసుకొచ్చి ఇప్పుడు మొత్తానికి ట్రావెల్ చచ్చిపడిపోయినాక ఇప్పుడు వచ్చి ఏదో ఒకటి ట్రై చేయించారు. అదే చెప్తున్నాను, అన్ని రిస్క్లు ఉన్నప్పుడు మా చేతిలో కూడా రిస్కే ఉంటుంది కానీ ఆ ట్రై చేయడం ఇంపార్టెంట్. మరి ఆ ట్రై చేస్తారా లేదా, ఆ ట్రై చేసినప్పుడు మీరు కాన్ఫిడెంట్ ఉంటేనే మేము ఏం చేసినా వెళ్ళిపోతాం. మీరు అమ్మ అనుకుంటే కూడా నాకేమైపోతుంది అనుకుంటే కూడా కష్టము అన్నప్పుడు వాళ్ళని కాన్ఫిడెన్స్లో తీసుకుని, ఎందుకంటే ఆల్మోస్ట్ 10-15 ఇయర్స్ నుంచి బ్లడ్ థిన్నర్ మీద ఉన్నారు. అది ఆపేస్తే గుండె ప్రాబ్లం అవుతుంది, అదే దాని మీద చేస్తే బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. సో హార్ట్ డాక్టర్ని, లంగ్ డాక్టర్ని, అనెస్థీషియా డాక్టర్ని అన్ని బ్యాలెన్స్ చేసుకొని we could successfully do the surgery. Now ఇప్పుడు within 4-5 days 5th డే ఈరోజు మొక్కలు పట్టుకొని నడిచేస్తాం, యూరిన్ కంట్రోల్ వచ్చేసింది. సో ఈ మెయిన్ ఎయిమ్ ఆఫ్ టెల్లింగ్ దిస్ ఇస్ స్పైన్ సర్జరీ ఈజ్ సేఫ్. అందరికీ మిత్ ఏంటంటే స్పైన్ సర్జరీ చేయించుకుంటే పడిపోతుంది, నడవలేము, కష్టము, మళ్ళీ నొప్పి వచ్చేసి రమేష్ నాకు ధైర్యాన్ని ఇచ్చాడు. హాస్పిటల్కి రాగానే అమ్మ నువ్వు చేయమంటే నేను చేస్తా, నేను మంచిగా నడిపించి తోలుతా అని చెప్పన్నాను. వారు అనగానే ఎవరిని ఏం ఆలోచించలేదు, సరే చేయించుకుంటాను. ఇక కొన్ని పరీక్షలు చేయాలని ఇవన్నీ చేసింది, నాకు ఏం భయం అనిపించలేదు. ఏమైనా సాయిబాబా అనే నమ్ముకున్నా, డాక్టర్ అంతే, మీదే భారం నాయన. జెనరిక్ మెడిసిన్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని కుకట్పల్లి శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు అన్నారు. ప్రధానమంత్రి జన ఔషధి యోజన కార్యక్రమంలో భాగంగా ఓల్డ్ బోయిన్పల్లిలో జెనరిక్ రెమెడీస్ ఆధ్వర్యంలో లక్ష్మీ నరసింహ జెనరిక్ మెడికల్ షాప్ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్, స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు హాజరయ్యారు. ఇంగ్లీష్ మందులతో పోలిస్తే 70 నుంచి 80% తక్కువ ధరలలో జెనరిక్ మెడిసిన్ దొరుకుతుందన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో రంజాన్ పండుగ సందర్భంగా వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఫయాజ్ బాషా ఇమాంలకు 6,500, మౌజాన్లకు 3,500 నగదును అందజేశారు. వారికి దుస్తులతో పాటు రంజాన్ తోఫాను పంపిణీ చేశారు. ఫయాజ్ బాషా ట్రస్ట్ ద్వారా నిరుపేదలకు గతంలో ఇళ్ల పట్టాలు, రక్త పరీక్షా కేంద్రాల ద్వారా షుగర్ టెస్టులు, ప్రెగ్నెన్సీ టెస్ట్ ఉచితంగా చేస్తామని తెలిపారు. కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరి ప్రతి సంవత్సరం ఇచ్చేటట్లు ఇమాంకు, మౌజాన్కు తోఫా ఇవ్వడం జరిగింది, రంజాన్ తోఫా. రాబోయే రోజుల్లో కూడా ఫయాజ్ బాషా ట్రస్ట్ ఇంకా మంచి కార్యక్రమాలకి ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ
అదేవిధంగా ఇక్కడ ప్రసాద్ హాస్పిటల్ దగ్గర ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 3-4 సంవత్సరాల నుండి ఆ ల్యాబ్ జరుగుతూనే ఉంది. అక్కడ ల్యాబ్కు సంబంధించి షుగర్ టెస్ట్ కానీ, ప్రెగ్నెన్సీ టెస్ట్ కానీ ఒక్క నయా పైసా లేకుండా అక్కడ టెస్ట్ చేస్తున్నాము. మిగతా టెస్టులు కూడా నామమాత్రంగా తీసుకుంటున్నాము. బయట 500 తీసుకుంటే మన దగ్గర 100 రూపాయలు 125 రూపాయలు నామమాత్రంగా తీసుకుంటున్నాము. పేద ప్రజలకు ఉపయోగపడాలని చెప్పి ఈ ఫయాజ్ బాషా ట్రస్ట్ మనం ఏర్పాటు. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో 2 నెలల పసిపాప మృతి ఘటనలో బాధితులకు న్యాయం జరగలేదని ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ చైర్మన్ డాక్టర్ విశారదన్ మహారాజ్ అన్నారు. ఈ మేరకు ఆ పసిపాప తల్లిదండ్రులు గణేష్ మౌనికలతో కలిసి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ షామీం అఖ్తర్ను కలిసి ఫిర్యాదు చేశారు. బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలరాజగౌడ్ విశారదన్ మహారాజ్లను కలిసి తమకు న్యాయం చేయాలని కోరారు. 2 నెలల చిన్నారి మృతికి కారకులైన వారిపై హత్య కేసు నమోదు చేయలేదని, వారిని ఇప్పటి వరకు అరెస్టు చేయలేదని కమిషన్ దృష్టికి తీసుకువెళ్లారు. కుమెర బాధితులైనటువంటి ఈ బాధితుల్ని నాగర్ కర్నూల్లో ఎలాంటి పోలీసుల ద్వారా ఏ విధమైనటువంటి ప్రయోజనం లేకపోవడం కారణంగా, నాగర్ కర్నూలు జిల్లా పోలీసుల నిర్లక్ష్య వైఖరి కారణంగా, ఈ రోజు వరకు నిందితుల్ని అరెస్టు చేయలేకపోవడానికి కారణంగా నాగర్ కర్నూలు జిల్లా బాధితుల్ని డీజీపీ గారి దగ్గర తీసుకురావడం జరిగింది. హైదరాబాద్ డీజీపీ గారికి 5 రోజుల క్రితం అన్ని విషయాలు వారి దృష్టికి తీసుకుపోయినా డీజీపీ గారి నుంచి కూడా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. నిందితుల్ని అరెస్ట్ చేయలేదు, మర్డర్ కేసు నమోదు చేయలేదు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఏ వంకలు చూపిస్తున్నారు. మరొక మహిళ ఎస్సీ అని చెప్పినా కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఆచరణాత్మకంగా ఇంప్లిమెంటేషన్లో లేదు. మహిళ అబ్యూజింగ్ కింద సెక్షన్ పెట్టలేదు. మొత్తంగా కేసును నీరుగార్చి నిందితుల్ని రక్షించే పనిలో పోలీస్ వ్యవస్థ ఉందని బలంగా ధర్మ సమాజ్ పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ చైర్మన్ అయిన విశాధరన్ మహారాజ్ గారు, మేము బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగొని బాలరాజ్ గౌడ్ గారు, వైస్ చైర్మన్ దుర్గయ్య గౌడ్ గారు, మరియు రాఘవేంద్ర ముదిరాజ్, మరియు ఎలికంటి విజయ్ కుమార్ గౌడ్, బైరు శేఖర్, నాగేష్ అన్న, మేమందరం కలిసి కూడా వాళ్లకు జరిగిన అన్యాయాన్ని, పోలీసుల వైఫల్యాన్ని అంతా కూడా వివరించినాము. ఆయన వెంబడే స్పందించి, ఎందుకంటే పల్నాడు జిల్లా నరసరావుపేటలో పలు ఆయిల్ మిల్లులపై విజిలెన్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆయిల్ మిల్లు గోడౌన్లలో తనిఖీలు చేసిన అనంతరం వాటి విలువ, ప్రజలకు అందిస్తున్న దానిపైన స్థానికులను అడిగి తెలుసుకున్నారు. మిల్లుల నుంచి శాంపిల్స్ ని సేకరించారు. కాగా విజిలెన్స్, ఫుడ్ సేఫ్టీ అధికారుల తాడులతో యజమానులు మిల్లులకు తాళాలు వేశారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీషియల్స్ ప్లస్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు సంయుక్తంగా దాడులు చేశాము. వాటిల్లో లూజ్ ఆయిల్ 8,000 లీటర్స్ కెపాసిటీ ఉన్న ట్యాంక్లో 1,800 లీటర్స్ పామ్ ఆయిల్ లూజ్ ఉంది. అది శాంపిల్ లిఫ్ట్ చేశాము. అనాలిసిస్ నిమిత్తం స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ హైదరాబాద్ పంపిస్తాం. ఈరోజు గుంటూరు జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మా ఆధ్వర్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారి అయినటువంటి శ్రీకాంత్ గారు మేము కలిసి జాయింట్గా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. బరంపేట రోడ్లో ఉన్నటువంటి వాహిని ఎడిబుల్ ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫామ్ని ఇన్స్పెక్షన్ చేశాము. ఇక్కడ మెజారిటీగా బ్రాండెడ్ ఆయిల్సే వీళ్ళు రీసేల్ చేస్తున్నారు. వాటిలో కూడా శాంపిల్స్ లిస్ట్ చేశారు ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు. అలాగే లూజ్లో ఉన్నటువంటి పామ్ ఆయిల్కి సంబంధించి కూడా శాంపిల్స్ కలెక్ట్ చేశారు. వారు ఫర్దర్ అనాలిసిస్ కోసం స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపిస్తున్నారు. అలాగే ఈ ఇన్స్పెక్షన్లో లీగల్ మెట్రాలజీ అధికారులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఆల్రెడీ అరేంజ్ ప్రోగ్రాంలో సత్తెనపల్లి ఉండటం వల్ల వాళ్ళు రాలేకపోయారు. బట్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. సో ఈ ఇన్స్పెక్షన్స్ ఇలాగే కంటిన్యూ అవుతాయని తెలియపరుస్తుంది. థ్యాంక్ యూ. ఈరోజు గుంటూరు జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ గారి ఉత్తర్వులు ఏలూరు కొత్త బస్టాండ్ సమీపంలోని కుబేరా రెస్టారెంట్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడిలో భాగంగా నిల్వ ఉంచిన మాంసాన్ని, నిషేధిత రంగులు కలిపిన మాంసాన్ని, వండిన ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచినట్లుగా గుర్తించారు. జిల్లా కలెక్టర్ సెల్వి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా దాడులు నిర్వహిస్తున్నామని తెలిపారు. కుబేరా రెస్టారెంట్లో సేకరించిన శాంపిల్స్ను ల్యాబ్కు పంపిస్తున్నామని తెలియజేశారు.
మేడం గారి యొక్క ఆదేశం మేరకు మరియు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ గారి ఆదేశం మేరకు హోటల్స్ తనిఖీ చేయమని వాళ్ళ సిబ్బందితో కలిసి ఆదేశముల ప్రకారం కుబేరా హోటల్ నందు ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఈ తనిఖీల్లో కొంత స్టేల్ ఫుడ్ని గుర్తించడం జరిగింది. అదేవిధంగా కొన్ని రంగు పదార్థాలు కలిపి చికెన్ మరియు ఇతర పదార్థాలు తయారు చేస్తున్న గుర్తించి వాటి నిర్ధారణ కోసం మచ్చులు శాంపిల్ సేకరించడం జరిగింది. వాటిని స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ పంపిస్తాం. వాటిలో వచ్చిన ఫలితాల మీద వాటిలో కనుక ఏదైనా రంగు పదార్థాలు కలిపి ఆహార పదార్థాలను తయారు చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా తెలియపరుస్తున్నాం. అలాగే నిర్మల్ జిల్లా పట్టణ పరిధి బుధవార్పేట్ 38వ వార్డులో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆకస్మికంగా పర్యటించారు. వీధుల గుండా తిరుగుతూ రోజుల వారీగా సాగుతున్న పారిశుద్ధ్య పనులను, త్రాగునీటి వసతి తదితర సౌకర్యాల గురించి ఆరా తీశారు. త్రాగునీరు, పారిశుద్ధ్య పనులు రెగ్యులర్గా నిర్వహించడంపై పట్టణ ప్రజలను కూడా ఆరా తీశారు. ఇండ్లలో తడి పొడి చెత్తలను వేరువేరుగా సేకరించి చెత్త వాహనాలకు అందివ్వాలని కోరారు. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో ఫుట్పాత్ ఆక్రమణదారులు అడ్డగోలు పార్కింగ్ పై అధికారులు ఉక్కుపాదం మోపారు. మున్సిపల్ అధికారులతో పాటు పోలీస్ శాఖలు కూడా తీవ్రంగా స్పందించాయి. గత కొంతకాలంగా ఫుట్పాత్లను కబ్జా చేసి వ్యాపారాలు నిర్వహిస్తూ ఉండటంతో పాదచారులు రోడ్లపై నడవాల్సి వస్తోందని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు అందడంతో చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ఫుట్పాత్లపై అక్రమంగా నిర్మించిన షెడ్లు, దుకాణాల ముందు పెట్టిన సామాగ్రిని మున్సిపల్ సిబ్బంది తొలగించారు. లోపల రోజు రోజుకు జనాభా పెరుగుతుంది, దాంతో పాటు వెహికల్స్ కూడా ఎక్కువైపోయినాయి. సో మేము ఒక రెండు నెలల క్రితమే మున్సిపల్ శాఖ ఆధ్వర్యం లోపల ఎంబీఐ గారి ఆధ్వర్యం లోపల పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి ఇక్కడ పరిగి పట్టణం లోపల ఫుట్పాత్లు ఎంక్రోచ్మెంట్ అవుతున్నాయి బాగా. అదేవిధంగా వెహికల్ కూడా అనాథరైజ్డ్ పార్కింగ్ చేస్తారు. దానివల్ల ఏమవుతున్నాయంటే పబ్లిక్ ఎవరైతే ఫుట్పాత్ మీద పోవాల్సిన పబ్లిక్ రోడ్డు మీద పోవడం వల్ల యాక్సిడెంట్లు అయ్యి వాళ్ళు ప్రమాదాలకు గురవుతారు. ఈ మధ్య ఈ 2-3 నెలల కాలంలో దాదాపు 5-6 యాక్సిడెంట్లు అయినాయి పరిగి టౌన్ లోపల. 2 పర్సన్స్ కూడా చనిపోవడం జరిగింది. సో కాబట్టి యాక్సిడెంట్లు నివారించాలనే ఉద్దేశంతో ఫుట్పాత్లను ఎంక్రోచ్మెంట్ ఏదైతే చేస్తారో షాప్ యజమానులు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఫుట్పాత్ను ఆక్యుపై చేయకూడదు. పబ్లిక్ అది నడవడానికి ఉన్న దారి కాబట్టి వాళ్ళు నడిచే విధంగా సహకరించాలి అందరూ. మరొకసారి ఈ యొక్క షాప్ యజమానులకు విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు ఫుట్పాత్ మాత్రం ఆక్యుపై చేయకండి. మీ బైకులు కానీ మీ కార్లు కానీ రాంగ్ పార్కింగ్లో చేయకూడదు. ఆటో యూనియన్ వాళ్లకు, ఆటో డ్రైవర్లకు కూడా తెలియజేయండి విధంగా వాళ్ళకు కేటాయించిన స్థలం లోపలనే వాళ్ళు ఆటోలు పార్క్ చేసుకోవాలి. అదేవిధంగా హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయకూడదు. నైట్ కూడా ఒక యాక్సిడెంట్ అయింది, అతను హెల్మెట్ లేకపోవడం వల్లనే మన ఇక్కపేట సైడ్ వస్తుంటూ కొడంగల్ ఎక్స్ప్రెస్ నుంచి బార్పేటకి వస్తుంటూ చనిపోవడం జరిగింది అతను. సో ఎట్టి పరిస్థితుల్లో హెల్మెట్ లేకుండా వెళ్ళకండి. హైదరాబాద్ మల్కాజ్గిరిలో చైన్ స్నాచర్స్ సరికొత్త పద్ధతులను ఎంచుకున్నారు. తాజాగా మల్కాజ్గిరి న్యూ నల్లకుంటకు చెందిన శ్రీమతి మల్లవజ్జుల పద్మజ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం ఆమె తల్లి మహంకాళి లక్ష్మీకాంతం అనే మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును తెంపుకుపోయారు. దుండగులు భార్య, భర్త, ఒక చిన్న కుమార్తెగా ఇంటికి వచ్చి మంచినీళ్లు అడిగినట్లుగా బాధితులు తెలిపారు. April 2026 నాడు సాయంత్రం హనుమాన్ నగర్ మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి హనుమాన్ నగర్ ఏరియా నుంచి మాకు కంప్లైంట్ రావడం జరిగింది. కంప్లైంట్ ఉన్నటువంటి లక్ష్మీకాంతం అనే ఆమె వృద్ధ మహిళ, ఈమెకు 85 సంవత్సరాలు ఉంటాయి. ఈమె ఒంటరిగా ఇంట్లో ఉంటుండగా ఉన్న రోజు నిన్న సాయంత్రం ఒక జంట ఫ్యామిలీ వాళ్ళు ఇంట్లోకి వచ్చి పని కావాలి అని చెప్పేసి ఇంట్లో పని కోసం అని వచ్చి అడిగి, ఆ తర్వాత ఆమె ఒంటరిగా ఉన్నది గమనించి అందులో ఉన్నటువంటి మగ మనిషి వాళ్ళని తన ఫ్యామిలీని కిందికి పంపించేసి ఈ మహిళతో మంచినీళ్ళు కావాలి అని చెప్పేసి లోపలికి వెళ్ళి, ఆమె లోపలికి వెళ్ళగానే చూసి లోపలికి వెళ్ళి ఆమెతో పాటు వెనుక వెళ్ళి
గట్టిగా నోరు మూసి ఆమె మెడలో ఉన్నటువంటి తులంన్నర బంగారం చైన్ని లాక్కొని పోవడం జరిగింది. దీనిపైన కేసు రిజిస్టర్. నిన్న పొద్దున మధ్యాహ్నం 12 దాటిన తర్వాత 1 o'clock లోగా ఒక ముగ్గురు వచ్చారు. ఒక మగాడు, ఒక ఆడది, ఒక చిన్న పిల్ల, 10 ఏళ్ళు 12 ఏళ్ళ అమ్మాయి వచ్చారు. వచ్చి నా దగ్గరికి వచ్చి, అమ్మ మీతో పని ఉందట, ఎవరో చెప్పారు, మీకు పని కావాలంటే మేము చేస్తాము అన్నారు. నాకేం పని అక్కర్లేదు, మాకు పని ఉంది, మీరు ఎంత ఇస్తారో అదే, నీకెందుకు ఎంత ఇస్తాను, నీకెందుకు, మాకు 18,000 కావాలి, 18,000 ఇస్తే మేము ఉంటామన్నారు. నాకు పని వాళ్ళు ఉన్నారు, మా అబ్బాయి వస్తాడు రాత్రి వేళ, నాకేం పర్వాలేదు, నాకు ఎవ్వరూ అక్కర్లేదు, వెళ్ళిపోండి అన్నాను. 2 సార్లు చెప్పాను. కాదు, ఎంత ఇస్తే అంత ఇవ్వండి, మేము మీ దగ్గర ఉంటామని మళ్ళీ అలాగండి. అయినా కూడా వద్దని చెప్తే అప్పుడు ఏం చేశారు, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం కానీ ఆ చిన్నపిల్ల మంచినీళ్ళు కావాలంటుంది, కొంచెం మంచినీళ్ళు ఇవ్వండమ్మా అన్నారు. వంటింట్లో ఫ్రిడ్జ్ అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి మంచినీళ్ళు సీసా తీద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడు వచ్చాడో వాడు వెనకాలే వచ్చి ఇట్లా పట్టుకుని నోట్లో ఏదో కుక్కేసాడు, ఉండాలి కుక్కేసి చైన్ ఇట్లా లాగేసిపోయాడు, వెళ్ళిపోయాడు. బయట గొళ్ళెం పెట్టేశాడు. నేను బయటకు వచ్చి అడుగుదామంటే నాకు నోరు రావడం లేదు, అని వస్తున్నా కానీ నోట్లోంచి మాట్లాడటం లేదు, ఉక్కిరిబిక్కిరి అవుతాడు. అట్లా అయింది ఆయన. మరి ఖమ్మం జిల్లా అటవీ ప్రాంతంలో చిరుతపులి, ఎలుగుబంటి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. జనావాసాలకు దగ్గరలోనే ఈ అటవీ మృగాలు సంచరిస్తూ ఉండటంతో ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తాయో తెలియక ప్రజలు వణికిపోతున్నారు. అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకు చిరుత, ఎలుగుబంట్ల సంచారం రికార్డైంది. దీంతో అటవీ శాఖ అధికారులు వన్యప్రాణులకు హాని చేయొద్దంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇక చిరుత, ఎలుగుబంట్ల కోసం గాలింపులు చేపట్టారు.